హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు మరి మన ప్రజావాణి తెలుగు దినపత్రికలు వార్తా విశేషాలు ఏ విధంగా ఉన్నాయి, సో న్యూస్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సో దయచేసి అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ యొక్క వార్తా విశేషాలను ఈ యొక్క వీడియో లింక్ని మీరు గ్రూప్స్లో షేర్ చేయవలసిందిగా కోరుతాను. వార్తా వివరాలకు వెళ్దాం. దేశంలో ఇంకా వివక్ష కొనసాగుతోంది. అతివల నైపుణ్యాలను గుర్తించండి. త్వరలో కాలేజీ అమ్మాయిలకు ఈవీ స్కూటీలు, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై త్వరలో శుభవార్త. మోసీ ప్రక్షాళనను అడ్డుకుంటున్న బీఆర్ఎస్ బీజేపీ, దానికి రాజకీయ రంగు పులిమి సానుభూతి పొందుతున్న ప్రతిపక్షాలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి. మొత్తానికైతే ఈనాడు మనం చూసుకోవచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. సో దేశంలో ఇంకా వివక్ష కొనసాగుతా ఉంది. ఈనాడు ఏదైతే మహిళా దినోత్సవం కార్యక్రమంలో భాగంగా ఈనాడు మహిళలను ఇంకా చైతన్యపరచాలి, ఇంకా ఆ యొక్క సమాజానికి మహిళలను పరిచయం చేయాల్సిందిగా ఉంది. ఈనాడు ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పటికీ మాత్రం ఈనాడు మహిళలు ఎంతో చైతన్యవంతమైనారు. ఈనాడు పురుషులతో పాటు ప్రతి రంగాల్లో ఈనాడు పోటీ పడుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. రాజకీయాల్లో అయితేనేమి, ఇటు ఉద్యోగ పరంగా అయితేనేమి, ఎడ్యుకేషన్ పరంగా అయితేనేమి. సో ఇలా చూసుకుంటూ ఉంటే మొత్తానికి ఈనాడు పురుషులతో పాటు మేమేం తక్కువగా అన్నట్టు ఈనాడు మహిళలు కూడా అన్ని రంగాలలో ముందుకెళ్తారు. సో దానికి ముఖ్యంగా మహిళలు ఇంకా చైతన్యవంతం కావాలని చెప్పేసి కూడా మేము కూడా కోరుకుంటా ఉన్నాం. సో ఈనాడు ఆర్థిక వ్యవస్థ కూడా ఈనాడు మహిళలు మన రాష్ట్రానికి అయితేనేమి, దేశానికి అయితేనేమి ఉద్యోగ పరంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి రాష్ట్రాలకి, దేశానికి ఆర్థికంగా కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్లు మనం చూసుకోవచ్చు. మహిళలకు గుర్తింపు కరువు. మన దేశంలోని మహిళలకు వారి శ్రమకు గుర్తింపు కరువైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వారిపై ఇంకా వివక్ష కొనసాగుతుందని శోచనీయమని అన్నారు. సో మొత్తానికి ఒకప్పటితో పోల్చుకుంటే మాత్రం ఇప్పుడైతే చాలా బెటర్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా జర్నలిస్టులకు కూడా ఈనాడు ఇళ్ల స్థలాలు ఇస్తా అని చెప్పేసి గత ప్రభుత్వము నిర్లక్ష్యం చేసింది, మోసం చేసింది. సో ఇప్పటికైనా ఖచ్చితంగా జర్నలిస్టు సోదరులకి ఆ ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వాల్సిందిగా కోరుతాం. ఏదైతే అదేవిధంగా అమ్మాయిలకు, చదువుకునేటటువంటి అమ్మాయిలకు ఈవీ వెహికల్స్, ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఇస్తా అని చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇచ్చినటువంటి హామీలు, చెప్పినటువంటి హామీలను కూడా ప్రభుత్వం నెరవేర్చుకుంటే ఇంకా బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఫైనల్లో టీమిండియా అఖండ విజయం. గుజరాత్ లోని అహ్మదాబాద్ వేదికగా టీమిండియా హిస్టరీని రిపీట్ చేసి చరిత్రను తిరగరాసింది. డిబేటింగ్ ఛాంపియన్ హోదాలో వరుసగా రెండోసారి T20 వరల్డ్ కప్ ను కైవసం చేసుకుంది. తుది పోరులో 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. T20 మెగా టోర్నీలో మొత్తం 3 సార్లు ట్రోఫీని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఈ విక్టరీతో MS ధోని, రోహిత్ శర్మతో పాటు సూర్యకుమార్ కూడా చరిత్ర హోటల్లోకి ఎక్కాడు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లకు గాను 5 వికెట్లు కోల్పోయి లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ నిర్దేశించిన లక్ష్యాన్ని 159 పరుగులకు ఆల్అౌట్ అయింది. మొత్తానికైతే ఈనాడు సూర్యకుమార్ యాదవ్ చేతిలో కూడా T20 వరల్డ్ కప్ కైవసం చేసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. ఈనాడు ప్రతి బ్యాట్స్మెన్, బౌలర్స్, ఫీల్డింగ్ కానీ అత్యద్భుతమైనటువంటి ప్రదర్శన కనబరిచింది. అక్కడ మనం చూసుకోవచ్చు స్టేడియంలో. మొత్తానికి ఎంతో మంది అభిమానులు అక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఈనాడు ఆ గెలుపుని ఈనాడు భారతదేశ ప్రజలందరికీ కూడా అంకితం చేస్తున్నట్టుగా కూడా మనం చూసుకోవచ్చు. నేటి నుంచి రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు. స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం చర్చ. విప్ జారీ చేసిన అధికార ప్రతిపక్షాలు. వీళ్ళ పంచాయతీ సగం ఉంటుంది అనమాట. అక్కడ ప్రజల గురించి మాట్లాడారు అంటే పంచాయతీలు, లొల్లులు, వీటికే సగం టైం ఎగిరిపోతుంది. ఆ పార్టీ మీద ఈ పార్టీ విమర్శలు, ఈ పార్టీ మీద ఆ పార్టీ విమర్శలు. ప్రజలకు అక్కడికి వచ్చేటట్టు సమావేశాలు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. సామాన్యుడిపై ప్రత్యక్ష దాడి. గ్యాస్ ధరల పెంపుపై ఆందోళన. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్త నిరసనలు. ఒకసారి కట్టెల పొయ్యిలు పెట్టుకోరు గమనం. ఈ రేట్లు పెంచుతూ ఉంటే ఈనాడు నిరుపేదలు గ్యాస్ సిలిండర్లు కొనుక్కోవాలంటే ఇబ్బంది పడేటటువంటి సిచ్యువేషన్. కాబట్టి ఈ యొక్క ఉచిత పథకాలు, పనికిరాని హామీలు ఇచ్చుడు బంద్ చేసుకొని ఈ యొక్క అక్కడికి వచ్చే నిరుపేదలు వాడేటటువంటి గ్యాస్ సిలిండర్ సబ్సిడీలు ఇస్తారు. చాలా మందికి ఇంకా వస్తలేవు ఆ రేషన్ కార్డులు లేక. సో ఖచ్చితంగా దాని మీద దృష్టి పెట్టాల్సిందిగా కోరుతున్నాం ప్రభుత్వాన్ని. పూర్తి చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా భూసేకరణకు 5,000 కోట్లు కేటాయిస్తాం. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మొత్తానికైతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 30 నెలల వ్యవధిలో పూర్తి చేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి. ఇక 30 నెలలు అంటే మళ్ళీ లక్ష వస్తూనే ఉంటాయి. ఇక మళ్ళా 30 నెలలు అంటే 12 నెలలు వేసుకున్న 3 సంవత్సరాలు ఏడ పూర్తవుతుంది మరి. అంటే మళ్ళా ఎలక్షన్స్ జరగాలి, పార్టీని గెలిపిస్తే అప్పుడు మళ్ళీ కొంచెం పెండింగ్ ఉంటుంది అనమాట. అసెంబ్లీ 10 రోజులే, 5 రోజులు పబ్లిక్ మరొకటి
ఇచ్చాక సెలవులు. ప్రభావితం కానున్న సమావేశాలు. అసెంబ్లీ 10 రోజులే, 5 రోజులు పబ్లిక్, మరొకటి ఇచ్చాక సెలవులు. అంటే మొత్తం మీద 10 రోజులు అన్నట్టు మనం చూసుకోవచ్చు. మరి 10 రోజులలో ఏం చేస్తారో ఎట్లా చేస్తారో చూడాలి. సింగరేణిలో టెండర్ల దందా బట్టబయలు. నెగిటివ్ బిడ్తో బయటపడ్డ కాంగ్రెస్ అసలు రంగు. సింగరేణి లాభాలకు గండి, కార్మికుల బోనస్ కు కోత పెట్టే కుట్ర. మాజీ మంత్రి హరీష్ రావు. సింగరేణిలో టెండర్ల దందా బట్టబయలైందని బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు విమర్శించారు. ఇప్పుడు ఇది కాదు, మీరు చేసినటువంటి అసలు ఏది టెండర్లు ఇష్టం వచ్చినట్టు మీరు చేసినప్పుడు ఇటువైంది. నెగిటివ్ బిడ్తో బయటపడ్డ కాంగ్రెస్ అసలు రంగు. టెండర్ల దందా బట్టబయలు. టెండర్లు మీకు కావాల్సిన వాళ్ళకే వచ్చేటట్టు చేసుకున్నప్పుడు ఎటువైంది హరీష్ రావు గారు? ఇప్పుడు మీరు ప్రశ్నిస్తా ఉన్నారు. చూడలేదా మేము అంత కథ కార్ఖాన మీ డ్రామాలు అవన్నీ? నువ్వు సమర్థవంతంగా వినియోగించాలి. పోలీస్ శాఖకు రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పిలుపు. కాలానుగుణంగా నేర పరిశోధనలో అత్యాధునిక కృత్రిమ మీద ఏఐ సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకోవాలని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు రాష్ట్ర పోలీసులకు సూచించారు. ఆదివారం తెలంగాణ పోలీస్ అకాడమీలో తెలంగాణ పోలీస్ రిట్రీట్ 2026ను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. తాను తొలిసారి శాసనసభ్యుడిగా ఎన్నికైన సమయంలో రాష్ట్రంలో తీవ్ర వాదం విస్తృతంగా మొత్తానికైతే ఈనాడు చూసుకోవచ్చు. ఏఐని ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఏం చెప్తున్నారు? ఏఐని మనం మంచిగా యూజ్ చేసుకోవాలి. ఈనాడు దాన్ని దుర్వినియోగం పరచుకోవద్దు. ఈనాడు టెక్నాలజీని మనకి సొంతంగా డెవలప్ అయ్యేటటువంటి యాక్టివిటీస్కి ఏఐని యూజ్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈనాడు ప్రజలు దీన్ని అవగాహనతో ఉండాలి. ఈనాడు టెక్నాలజీని డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారంటే ఈనాడు మన మంచికి, మన డెవలప్మెంట్కి యూజ్ చేసుకుంటే బాగుంటుంది. సో మొత్తం మీద ఇది ప్రజలారా మనం చూస్తాం ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేర్షన్ వార్తా విశేషాలు ఈ విధంగానే. సో ఇంకా మరికొన్ని న్యూస్ అప్డేట్స్ మళ్ళీ మేము ముందు కోసం. సో ఖచ్చితంగా ఒక వీడియో లింక్ని మీరు అందరు షేర్ చేయవలసిన కోరుతాం. అందరికి సెలవు. నమస్తే.